పని కట్టుకుని వచ్చిర్రు. పని కట్టుకుని కాదన్నా, ప్రాబ్లం మీద వచ్చినాం. ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళాలి, ప్రాఫిట్ ఉంటే ఇక్కడికి రావాలి. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఎక్కడ వాడు ఎక్కడ వాడు ఎక్కడ వాడు ఎక్కడ వాడు ఎక్కడ వాడు? అబ్బా చచ్చండ్రా నాయనా. అమ్మా ఏ ఎందుకు అబ్బావు? ఓ నీకేంది, ఎక్కి పైన కూర్చుంటావు, తొక్కి నడిపిస్తే తెలుస్తుంది. నిన్ను పైన కూర్చోబెట్టుకున్నా, నన్ను పైకెక్కించచ్చుగా. పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. అర్థం కాలే. ఇంట్రడక్షన్ ఇమ్మంటున్నా బాబు. ఓహో లేపమంటున్నావా? నేను నిన్ను లేపాలంటే నువ్వు నన్ను లేపాలి కదా. అమ్మా మొయ్యలేక చేస్తున్నా. ఏ నేను నిన్ను మోసేయట్లే. సరే సరే, నువ్వు మొయ్. నువ్వు నోరు మొయ్యి. పోనీ పోనీ. ఈయన మా బాసు, పేరు తిరుమణి, డిటెక్టివ్ తిరుమణి. మా డిటెక్టివ్ పోలీస్, ఈ ఊరికి టోపీ లేని పోలీస్. చెప్పరా చెప్పు. గడ్డం లేని జేడి చక్రవర్తి, జుట్టు మొలిసిన లలిత జ్యువెలర్స్ ఓనరు, ఇంతకన్నా నువ్వేం చెప్తావురా? బాసు పెంచుతా డోసు. సర్పంచ్ ఇంట్లో పని మనిషి బిడ్డ సమర్థైన మా డిటెక్టివ్కి ముందు తెలుస్తుంది. మా ఊరి మంగయ్య డప్పుకు బొక్కపడ్డ మా డిటెక్టివ్కి ముందు తెలుస్తుంది. అరే 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 రే, నాకు తెలిసి కాదురా, నేనేంటో చెప్పరా. వస్తున్నా ఆడికే వస్తున్నా బాసు. మొత్తానికి మా బాసు ఊరికి కంచె లాంటి వాడు. కంచె లాంటి వాడంటే కంచె. ఎవరి ఇంట్లో ఏ వస్తువు పోయినా కనిపెట్టే ఖతర్నాక్ డిటెక్టివ్ మా బాసు. ఇక పదండి. మళ్ళీ ఏమొచ్చింది? అమ్మాయి వచ్చింది. వావ్, నాకు నచ్చింది. ఎవరు బాసు? పేరు త్రిగుడ. ఏంది సుగుణ? సుగుణు కాదు, త్రిగుడ. చెప్పు. అమ్మాయి డిగ్రీ చేసింది, డిటెక్టివ్ కావాలన్నది ఆవిడ కళ. మరి ఇదెందుకు వచ్చింది? మన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చి. మరి ఆ గుండోడు? ఒరేయ్, ఒక డిటెక్టివ్ కి ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు కదరా. ఒకడు ఆడైతే రెండోది ఈమె. ఓహో మరి వాడెక్కడా? అదిగో అలా వస్తున్నాడే, వాడు మా బాసు డిటెక్టివ్ కి ఫస్ట్ అసిస్టెంట్. వాడి పేరు. ఒరే ఆగరా బాబు, నా గురించి నువ్వే చెప్పి వాడి గురించే నువ్వే చెప్పి నన్ను చెప్పనివరా? సరే అయితే నువ్వే చెప్పు. వాడి పేరు బొట్టు సీను. ఏంద్ర బాబ్జీ ఇదే? వాడి రక్తంలోని ప్రతి బొట్టు కొత్తదనం కోసం తపిస్తుంటుంది. కనిపెట్టాలి అని. ఏం కన్నాడు ఏం పెట్టాడు. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఒరే క్యాప్, నువ్వు ఆపు. సీను కొత్త అసిస్టెంట్ రా. హాయ్. డిగ్రీ చదివిందిరా? చదవని అండి బాస్, వాళ్ళెవరూ నీకన్నా గొప్పోళ్ళు కారు. ప్రపంచంలో గన్ను పట్టరానోడు గ్యాంగ్స్టర్ అయ్యాడు, పెన్ను పట్టరానోడు కవయ్యాడు. డిగ్రీ లేనోడు డిటెక్టివ్ కాడా బాస్. పోలా అదిరిపోలా. నీకన్నా యోధులెవరూ లేరిక్కడ. మోసేస్తున్నాడు. హే చెప్పు శ్రీను, ఏదైనా అద్భుతాలు చేయాలి శ్రీను. అద్భుతాల కోసం ఎదురు చూడొద్దు ఆఫీసర్. మనం చేసేవన్నీ అద్భుతాలే అవ్వాలి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? వాహ్, ఏం చెప్పింది? సర్లే ఏదో చెప్పింది వాట్సాప్ స్టేటస్. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా?
ఏంటి బాసు డిటెక్టివ్ పని కాకుండా మీరేమన్నా సైడ్ బిజినెస్ చేస్తున్నారా? కాయలు పండ్లు అంటున్నారు. రే అది కోడి భాషరా. గోడలకే కాదు టోపీలకు కూడా చెవులుంటాయి. ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఎవరు సీన్ వీళ్ళంతా? ఏమో తెలియదు బాస్, ఎవరైనా పోయారేమో. ఎవరైనా పోతే శ్మశానానికి వెళ్తారు, ఏదైనా పోతేనే ఇక్కడికి వస్తారు. అరే ఏంట్రా ఇది? వా ఏం చెప్పింది? ఏం చెప్పింది? శ్రీను వాళ్ళ ఒక్కొక్కరిని లోపలికి పంపించు. త్రిగుణ నువ్వు లోపలికి రా. ఎస్ ఆఫీసర్. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నారు. ఏం పోయింది? బంగారం. బంగారమా? ఎప్పుడు? ఎక్కడ? ఎంత? ఆఫీసర్ ఆవేశపడకండి. ఎంత? 5 కిలోలు. 5 కిలోలా? మళ్ళీ వేస్తాడు. అన్నా మన బంగారం నడిచి వచ్చింది, నువ్వు ఇంటికి రా. ఆగు, బంగారం నడిచి రావడం ఏంటి? అది మా కుక్క పిల్ల పేరు. కుక్క పిల్ల పేరా? కుక్క పిల్ల పేరా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నెక్స్ట్. ఏం పోయింది? కోపం పోయింది, కోపం పోయింది. కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. కోపమా? యాంగ్రీ యాంగ్రీ. కోపం పోవడం ఏంటిరా? రోజు మా నాన్న కోపంగా ఉండేవాడు, ఈ రోజు కోపం లేకుండా పోయింది. ఎక్కడ పోయిందో మీరు కనిపెట్టాలి, ఎక్కడ పోయిందో మీరు కనిపెట్టాలి. సరిపోయారు ఇద్దరు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. కోపం పోయింది, అది ఎలా పోయింది? ఎక్కడికి పోయింది? ఎందువల్ల పోయింది? డిటెక్టివ్ మీరా నేనా? ఈ భూతద్దం, ఈ కోటు, ఇంత సెటప్ చూస్తుంటే నేను డిటెక్టివ్ లా కనపట్టలేదా నీకు? ఓ కనిపించిందిలే. ముందు పోయిన కోపాన్ని కనిపెట్టు, అప్పుడు నువ్వు డిటెక్టివ్ అని ఒప్పుకుంటా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సీను ఎస్ బాస్. అందరినీ పంపించేయి. ఏమైంది బాస్? వాడెవడో వచ్చి కోపం పోయిందని నాతోనే ఛాలెంజ్ చేసిపోయాడు. ఆ కోపం ఎక్కడుందో పట్టుకుందాం. పదా. పదండి బాస్. హలో, ఇంకా 4 రోజుల వరకు ఏ ప్రాబ్లం వినే టైం లేదు. ఫోన్ పెట్టేయి. ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కడున్నాడు. ఇక్కడేంటి పోలీసుడు తిరుగుతున్నాడు? ఏమో బాస్. వాడి కోపం ఎలా పోయిందో నిరూపిస్తే తప్ప నా కోపం పోయేలా లేదు. ఈడేంటి ఈ పోలీసుడు నా చుట్టూ తిరుగుతున్నాడు? చూడు డియర్, నేను అందంగా ఉన్నాను కాదనను, నన్ను చూసి లవ్ చేస్తున్నానన్నావు కాదనను, కానీ నీ ఆఫీస్ వదిలి నా ఆఫీస్ దగ్గరికి రావడం ఇది మాత్రం బాలేదు. ఇలా రహస్యంగా కలవడం మా బాస్ కి నచ్చదు. కిస్సులు గిస్సులు అంటే కస్సుమంటాడు. ఈ రోజు ఎలాగైనా ఈ రీల్ వైరల్ అవ్వాల్సిందే. ఆ ఆ, ఏంటి సార్? ఆ ఆ, విన్నాను. ఏం విన్నారు? ఆ పోలీసుడితో కిసులు. ఏం మాట్లాడుతున్నారు? నేనేదో సరదాగా రీల్ చేస్తుంటే అయినా మీరెందుకు దక్కున్నారు? నేను ఆ పోలీసుడిని చూసి దాక్కున్నాను. ఆడెందుకో గాని మన చుట్టూనే తిరుగుతా ఉన్నాడు. ఆ కోపాన్ని పట్టుకునేంత వరకు వాడి కంటపడకూడదని. అవునా? అరే సీను, ఇక్కడే ఉన్నా. రూమ్లో మీ ఇద్దరే ఏం చేస్తున్నారు? చిచి, నీకు ఇంకేం పని లేదా? ఆ పోలీసుడు ఎక్కడరా? వాడు ఎప్పుడో పోయాడు. సరే పదా. ఫోన్ తీసుకున్న కోపం రావట్లేదా? కోపమా? పోయిందిగా. అది ఇవ్వడానికి వచ్చాం. మీ వల్ల కాదు. ఏ ఎందుకని? దాన్ని నా కాళ్ళ కింద తీసి తొక్కి పెట్టాను.
వచ్చింది. ఏంటి చూస్తున్నా కాదురా, వాడు కోపం ఎలా పోయిందో తెలిసింది. ఎలా? నిన్న మనం వాడి ఇంటికి వెళ్ళినప్పుడు వాడి కాలి కింద ఏముంది? నేను పెద్దగా గమనించలేదే. డిటెక్టివ్ అంటే డీప్ గా ఆలోచించాలి. ఏదో బట్ట ఉన్నట్టుగా అనిపించింది. అది బట్ట కాదు, వాళ్ళ ఆవిడి నైటీ. నైటికి కోపం పోవడానికి సంబంధం ఏంటి? ఉంది, చెప్తా, ఫాలో మీ. వామ్మో, ఇటు పోలీసుడు ఉన్నాడు, అటు పోదారండి. వెంకటేశ్వర్లు ఎట్టా ఉన్నా? నీ బాగానే ఉన్నారా? మాదంతా హ్యాపీయే. నీకెట్ట బాబు బాధలు? మరిటోడువే, వచ్చాయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దారా? వచ్చి నువ్వు గుర్తుంది బాగా గుర్తుందిరా బాబు. అవును కదా? చిలో అట్టగా కానీరా, బాగుంది వచ్చాయి. తక్కువ ఎదవల్లారా. బాబు కోపేశ్వరరావు, నీ కోపానికి కారణం ఏంటయ్యా? ఏం నైటీ అండి? తొక్కలో నైటీ. తొక్కలో నైటీయా? తొక్కలో నైటీయే. మా పెళ్ళైన కొత్తలో ఉన్నది. మాకిద్దరు పిల్లలు అయ్యారు, వాళ్ళు పెద్దోళ్ళు కూడా అయ్యారు. వాళ్ళ ముఖం కడగడం దీంతోనే చూడడం, వాళ్ళ ముడ్డి కడగడం దీంతోనే చూడడం. స్టవ్ మీద అన్నం పొంగిందా, ఇది మసిగుడ్డ అవుతుంది. టేబుల్ మీద దుమ్ము పట్టిందా, ఇది తుడిచే గుడ్డ అవుతుంది. నా హెల్మెట్కి దుమ్ము పట్టినా ఇదే తుడిచే గుడ్డ. కాలికి ఏలికి ఏది పట్టినా ఇది టిష్యూ అయిపోతుంది. ఇంతకు నీ ఇష్యూ ఏందయ్యా? దీంతోనే మొహం తుడిసే, ముడ్డి తుడిసే, మట్టి తుడిసే, మసాలా తుడిసే, ఇన్ని చేసి ఈ నైట్తోనే బెడ్ మీదకి వస్తే ఎట్టా ఉంటుందండి? అర్థమైందా? ఇదన్నమాట ప్రెస్టేషన్. వా, నీ మేధస్కి సల్యూట్ బాస్. డిటెక్టివా మజా. ఆడవాళ్ళు, ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకి చెప్పవచ్చేది ఏంటంటే, నైటీలు వాడండి, నైస్గా వాడండి. ఇప్పుడు చూపించిన రేంజ్లో వాడకండి. సినో, కేస్ క్లోజ్. సార్ నాది కనపడడం లేదు సార్. నాది పోయింది సార్. చిచి, నిధి పోవడమేంది? నా తుపాకీ పోయింది సార్. ఓ, ఇన్నాళ్ళు దీనికోసం నువ్వు ఆ చుట్టూ తిరుగుతున్నావా? అవును సార్. దొరుకుతుంది పో. థ్యాంక్ యూ సార్.